మొంతా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అంతా అప్రమత్తంగానే ఉండాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. జిల్లాకు చెందిన తుఫాను ప్రత్యేక అధికారి యువరాజ్ కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ రూపొందించిన నివేదిక మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ తుఫాను అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. సముద్రంలో అల్లకల్లోలం కొనసాగుతున్న కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తీరం వెంబడి ఉండే పడవలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకునేలా అవగాహన కల్పించారు. పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ సిబ్బంది బీచ్ ప్రాంతాలలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వర్షం కారణంగా పొంగే వాగుల వద్ద రాకపోకలు సాగించకుండా జాగ్రత్త వహిస్తున్నారు. మొంతా తుఫానుకు సంబంధించి నెల్లూరులోని తాజా పరిస్థితి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. బంగాళాఖాతంలో అంతకంతకు బలపడుతున్న మోంతా తుఫాన్ ఇటు కాకినాడ తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో తీరమంతా కూడా కల్లోలంగా ఉంది. సముద్రపు అలలు ఎగిసిపడుతూ తీరంలో ఈ బీచ్ల వద్ద సందర్శకులను నిలువరించారు. దాదాపు సహాయక ప్రత్యేక అధికారులు జిల్లాకు నియమితులయ్యారు. వీరి కార్యాచరణ రూపొందించారు. ఇక్కడ కొనసాగుతూ ఉంది. మనకు నెల్లూరు జిల్లాలో నిన్నటి వరకు పొడిగా ఉన్న వాతావరణం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షపు జల్లులుగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడే ఈదురుగాలుల ప్రభావం మొదలైంది. ఇక్కడ తీర ప్రాంతంలో ఇప్పటికే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ అలల కల్లోలం కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ జిల్లా యంత్రాంగం ఇట వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితే కానీ ప్రయాణ అవసరాల్లో ఉండొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే పరిస్థితిని అంచనా వేయలేని పరిస్థితిగా ఉంది. తుఫాను ముందు ఉన్న ప్రశాంతత పరిస్థితి ఉదయం వరకు కూడా కొనసాగింది. ఇప్పుడు తుఫాను ప్రభావం క్రమంగా తీరాన్ని తాగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈదురుగాలులు తోలుతూ ఎడతెరిపి లేని వర్షపు జల్లులు మొదలై క్రమంగా భారీ వర్షం కురిసే పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రత్యేక అధికారి కార్యాచరణ మేరకు ఇక్కడ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతూ ఉంది. ఇటు సోమశిల్ల వరద గేట్ల నుంచి కూడా దిగువకు నీటి విడుదల చేస్తుండటంతో ఇటు పెన్నా బ్యారేజ్, ఇటు సంగం బ్యారేజీల నుంచి కూడా ప్రవాహం కొనసాగుతూ ఉంది. పెన్నా నదిలో అందగంతుకు పెరుగుతున్న వరదను దృష్టిలో ఉంచుకొని పరవిభాగ ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఇటు రెండో పంట ముగిసి ఇటు మొదటి పంటకు ఉపక్రమించే టైం ఇక్కడ పంట నష్టం కూడా నెల్లూరు జిల్లాలో తక్కువే. అయినప్పటికీ కూడా ఈ వేరుశెనగ ఇతర వాణిజ్య పంటలు వేసిన వారికి కొంత నష్టం వాటిల్లింది. ఆ నష్టాలను కూడా ఇక్కడ నమోదు చేసేందుకు కూడా అధికారులు వెంటనే సిద్ధమై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 2 రోజుల ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఈ వాతావరణ ప్రభావం 2 రోజులు ఉధృతంగా ఉంటుంది. అతి భారీ వర్షం కూడా కురిసే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉదయం చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం క్రమంగా ఇక్కడ ఎడతెలబడిన భారీ వర్షంగా ఇక్కడ మారుతూ ఉంది. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ చిరు వ్యాపారాలతో ఉపాధి సాగించే వారంతా కూడా ఇక్కడ జనజీవనం స్తంభించిపోవడంతో వారు ఇక్కడ ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మనకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ గొడుగులు, ఇతర ఈ బైకులకు సంబంధించిన అద్దాలు, కంటి అద్దాలు, హెల్మెట్ల వ్యాపారం చేసుకునేవారు అంతా ఉన్నారు. బోలియే ఇక్కడ ఈ वर्षा से हमारा व्यापार नहीं चल रहा है. हम हिंदी वाले हैं. वर्षा से व्यापार नहीं चल रहा है तो क्या करेंगे? घर में बहुत प्रॉब्लम है. घर में भी अच्छा नहीं है. पानी बरस रहा है और इधर हम लोग सेल कर रहे हैं. सेल भी नहीं हो रहा है. ఇక్కడ మనం చూసినట్టయితే వీరే కాదు, ఇక్కడ చిరు వ్యాపారాలు సాగించేవారు, తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు సాగించేవారు, చిన్న టిఫిన్ సెంటర్లు, ఇక్కడ వస్తువులు అమ్ముకునేవారు, తేగలు, పండ్లు వీటన్నీ అమ్ముకునే వారందరికీ కూడా ఇక్కడ అవరోధమైంది. యంత్రాంగం వారందరినీ కూడా ఇంట్లోనే ఉండండి, మీకు అవసరమైతే భోజన సదుపాయాలు కనిపిస్తాం, మీకు అత్యవసరం అయితే వైద్య సహాయాలను కూడా మీ దగ్గరికే తీసుకొస్తాం, వెలుపలికి వచ్చి ప్రాణ నష్టానికి గురి కావద్దని కూడా అధికారులు చెబుతున్నారు. అధికారులు చెప్పిన మేరకు చాలా వరకు కూడా అందరూ కూడా అప్రమత్తమయ్యారు. వాతావరణ ప్రచార మాధ్యమాల ద్వారా వాతావరణ సూచికలను, మోంతా తుఫాను ఒక ప్రభావాన్ని పరిగణలో తీసుకొని అందరూ కూడా అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఉరుములతో కూడిన మెరుపులు కూడా ఇక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో అంతా కూడా 2 రోజుల పాటు ఒక ఉపశమనంగా
గాలివానకు గురి కాకుండా తుఫాను పరిస్థితికి లోను కాకుండా వీరంతా కూడా అధికారుల సూచనలు పాటించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదన్న అనే ఉద్దేశానికి కూడా అందరూ కూడా రావడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఓవర్సైడ్ న్యూస్, నెల్లూరు. తూర్పు ఆగ్నేయ